గౌరవిస్తున్నారు. మరి ఆయన కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళినట్టయితే హిందూ మతాన్ని గౌరవించినట్లు హిందువులు కూడా భావించేవారు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. కృష్ణాని గారు 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం, సమయం తక్కువ ఉంది. సో ఇక్కడ ఒక మాట అండి, ఇప్పుడు నాగేంద్ర గారు ఇప్పుడు కృష్ణాంజనేయులు అని పేరు పెట్టుకున్నందుకు, ఇప్పుడు నువ్వు హిందూ దేవుడి పేరు పెట్టుకున్నావు కదా, నువ్వు మేము చెప్పింది ఖచ్చితంగా వినాలి అని చెప్పడానికి లేదండి. మా అమ్మ నాన్న పెట్టారు, నేను హిందువా లేదా క్రిస్టియనా ఇవన్నీ పాయింట్ ఇక్కడ కాదు. ఇక్కడ కుట్ర అనేటువంటి పదాన్ని నేను ఆచితూచి వాడాను. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది బీజేపీ కుట్రలో తెలుగుదేశము జనసేన భాగస్వాములు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర జరుగుతుంది. ఈ ఒక మత రాజకీయాలు చేసేటువంటి కుట్రలో భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ దీని వెనకుంది. ఎందుకు ఈ మాట గట్టిగా ఇప్పుడు చెప్తున్నాను అని అంటే, లడ్డూ ప్రసాదం అనేటువంటి విషయాన్ని మీరు రాజకీయ పార్టీగా లేరు, ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి స్థాయిలో ఉన్న మీరు జూలై 23వ తేదీన మీకు ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ లో అంటే 2 నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దాన్ని మాట్లాడినటువంటి వ్యవహారాన్ని దీన్ని ఏమనాలి? రాజకీయం చేస్తున్నారా లేదా, కుట్ర రాజకీయాలు చేస్తున్నారా లేదా అని అనాలా అక్కర్లేదా? ఇది ఒక అంశం. మీకు కావాల్సిన చెప్తురు గాని నాగేంద్ర గారు కావాల్సిన చెప్తారు. ఒకటి ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇక్కడ ఇందాక మాణిక్యరావు గారు చెప్పారు, దళితులందరూ కూడా హిందూ దేవాలయాలకు హాయిగా వెళ్తున్నారండి, హాయిగా పూజలు చేస్తున్నారండి అని చెప్తున్నారు. ఈ భారతదేశంలో దళితులు అనేటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే, రాష్ట్రపతి స్థాయిలో ఉన్నా సరే, మీకు ఉదాహరణ చెప్తాను. అజ్మీర్ లో బ్రహ్మదేవుడు దేవాలయంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ వాళ్ళ సతీమణి ఇద్దరు బ్రహ్మదేవుడు గుడిలో మెట్ల మీద పూజలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ తీరిది. పవన్ కళ్యాణ్ వెళ్ళారు దుర్గ గుడికి, ఎక్కడండి ఆయన పూజ చేసి ఆయన మొత్తం శుద్ధి చేసింది ఎక్కడండి? మెట్లుకి, గర్భగుడిలో కాదండి. భారతదేశంలో శూద్రులు అనేవాళ్ళు, దళితులే కాదు, దళితులు అసలు రానియరు, అది వేరే విషయం. శూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? కమ్మ, రెడ్డి, కాపు, వీళ్ళు కూడా శూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళని గర్భగుడిలోకి రానిచ్చేటువంటి సంప్రదాయము భారతదేశంలో లేదు. మీరు హాయిగా తీసుకురండి సనాతన ధర్మం, ప్రజలందరూ సమానమే, మీరందరూ కూడా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, అందరూ కూడా శుద్ధి చేయొచ్చు అనేటువంటి దాన్ని తీసుకురండి, మంచిదే, ఎవరు కాదనరు. ఇది ధర్మాలకు సంబంధించినటువంటి వ్యవహారం, మతాలకు సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం. రాజకీయాలు మాత్రం వేరు. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్ని రాజకీయాల్ని కలిపేటువంటి ప్రయత్నం దయచేసి చెయ్యొద్దు అనేటువంటిది మా విజ్ఞప్తి. దళితుల్ని గర్భగుడిలోకి రానివ్వని పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో. వివరణిస్తారు. యా మాణిక్యాల గారు, నేను చాలా క్లియర్ గా మాట్లాడా. రాజకీయాలు చేసేటప్పుడు నీ రాజకీయం నీది. నీకు బీజేపీ మీద కోపం ఉంటే దాన్ని నాగేంద్ర గారు మాట్లాడిన ముందు, మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆవేశం వచ్చి రావచ్చు, అది నీ వ్యక్తిగతం. నేను భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ హిందూ దేవాలయాల్లోకి వెళ్తున్నారని మాట్లాడలేదు. తుమే ఆంధ్రప్రదేశ్ లో మత గొడవలు లేవు. ఆంధ్రప్రదేశ్ లో దళితులు ఏ గుడికైనా స్వేచ్ఛగా వెళ్తున్నారు. నువ్వు ఈ గుడిలోకి రానివ్వరు, నువ్వు దళితుడు దూరంగా పెడతాననే వాతావరణం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసే అపచారం విషయంలో దళితులు ఎందుకు తీసుకొస్తాడు? దళితులు ఏమైనా గుళ్ళకి రాని కూడా చేశారా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిందా? ఇది మాట్లాడు. నువ్వు జగన్ చేసినటువంటి రాజకీయాన్ని ముసుగురా పక్కన పడేసి మీరు దేశ రాజకీయాలను తీసుకొచ్చి జగన్ గొప్పవాడని మీరేం చెప్తారు? జగన్ గొప్పవాడు కాదు. ఇక్కడ జగన్ తన మతాన్ని గౌరవిస్తాడా? పరమతాన్ని గౌరవిస్తాడా? తన మతాన్ని గౌరవించడు. తన మతాన్ని గౌరవించేవాడైతే ముఖ్యమంత్రిగా అవడానికి ఎందుకు మునిగాడు? నెంబర్ 1. తర్వాత పరమతాన్ని గౌరవించేవాడైతే హిందూ దేవాలయాలు శ్రీవారిని ఎందుకు అపకీర్తి పాలు చేశాడు? కల్తీ ఎందుకు చేశాడు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చెప్తా ఉన్నా. నువ్వు భారతదేశం మొత్తాన్ని ఏం చెప్తావు? దళితులకి ఇక్కడ హిందూ మతానికి ఏమైనా గొడవలు అవుతున్నాయా?
రైట్ మాణిక్యాల గారు కృష్ణాలి గారు ఇప్పుడు మీరు చేసిన ఆరోపణ సంబంధించి నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఒక్క నిమిషం కృష్ణాలి గారు, ఇది అడగొచ్చా లేదా అనే అంశం పక్కన పెడితే ఖచ్చితంగా ఇంత ఆరోపణ అంటే ఈ ఒక అంశం మీరు తెర మీద తీసుకో అంటే దళితుల్ని హిందూ దేవాలయాల్లో గర్భగుడిలోకి రాణించే పరిస్థితులు ఇప్పుడు లేవు అన్నారు. అంటే అలాంటి పరిస్థితులు లేనందువల్ల చాలా మంది దళితులు క్రిస్టియానిటీ తీసుకుంటున్నారా? ఇక్కడ క్రిస్టియానిటీ అనే చర్చ లేదండి. ఒకటే పాయింట్ చెప్తాను. మాణిక్యరావు గారు మాట్లాడిన దాని మీదనే జగన్మోహన్ రెడ్డి హిందూ మతానికి సంబంధించినటువంటి సంప్రదాయాలను పాటించేటువంటి విషయంలో డిక్లరేషన్ విషయంలో చెయ్యలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తప్పుపట్టాను. అదే క్రమంలో ఈ రోజున హిందూ మతానికి సంబంధించినటువంటి సంప్రదాయంలో సనాతన ధర్మాన్ని పాటించాలని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వాస్తవ విషయాన్ని చెప్పాను. పవన్ కళ్యాణ్ తో సహా, చంద్రబాబు నాయుడుతో సహా, ఈ చిన్నపరెడ్డి గారితో సహా ఎవరైనా సరే వీళ్ళు ఎవ్వరూ కూడా గర్భగుడిలోకి వెళ్ళేటువంటి సంప్రదాయం సనాతన ధర్మంలో లేదు అనేటువంటి విషయం ఇది బహిరంగ రహస్యమైనటువంటి విషయాన్ని. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున మత రాజకీయాలు మీరు తీసుకొస్తున్నారని చెప్తున్నా. మత రాజకీయాలు మీరు తీసుకొస్తున్నారని చెప్తున్నా. నేను మాణిక్యరావు గారికి నేను ఈ విషయం చెప్తున్నాను. ఇప్పుడు కాదు, డిబేట్ తర్వాత ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఏ ఊర్లో అయినా సరే దళితులు ఒక హిందూ దేవాలయంలోకి హాయిగా గుడిలోకి వెళ్ళగలనని చెప్పానండి. ఆయన్ని చెప్పానండి. చెప్పారు స్వేచ్ఛగా వెళ్తున్నారు, ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా వెళ్తున్నారని చెప్పారు కదా. ఇప్పుడు నిజంగా దళితులు గర్భగుడిలోకి స్వేచ్ఛగా రాణిస్తే నేను గుండు గీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఇప్పుడు కృష్ణాని గారు అన్నారు. అంతేనా కృష్ణాని గారు? దయచేసి ఆగండి. మీరు ఆరోపణ చేశారు, వాళ్ళు మీకు సమాధానం ఇవ్వాలి కదా. నేను రెండు ఆన్సర్ చెప్తా ప్లీజ్. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది. కల్తీ రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. వెంకటేశ్వర స్వామిని అడుగడుగున అవమానించింది జగన్మోహన్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. సుబ్బారెడ్డి ఆ రేట్ చట్ట పెంచేయండి, ఈ రేట్ చట్ట పెంచేయండి అని చెప్పి అవమానకరంగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి అనుచరుడు బాబు అయినటువంటి సుబ్బారెడ్డి. అంటే అడుగడుగున అవమానం చేసింది, ఆ సాంప్రదాయాన్ని తొంగలో నొక్కింది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఎక్కడో తిరుపతి ఎక్కడో బీజేపీ చేసిందని బీజేపీ తోటి మేం చేస్తున్నామని చెప్పి మాట్లాడుతూ అవివేకం రాజకీయ జగన్మోహన్ రెడ్డిని పైనేసుకొని రావటం. నెంబర్ 2 నేను దళితుడి ఆయన దళితుడే. రాష్ట్రంలో ఏ గుడికి వెళ్దామన్నారా? నన్ను రానీకపోతే నువ్వు గుడ్డు కొట్టించుకో. నేను రెడీ అని చెప్పానండి. నేను ఇప్పుడు మీ ప్రైమరీ సాక్షిగా చెప్తున్నాను. గర్భగుడిలోకి ఏ దళితుడినైనా ఏ సూత్రుడినైనా కమ్మారెడ్డి కాపుకు సంబంధించినటువంటి ఏ ఒక్కరినైనా గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటే నేను రెడీగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈయన డైవర్ట్ చేస్తున్నాడు. దళితుల సమస్య కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన కల్తీ సమస్య. అయినా కూడా కృష్ణారెడ్డి గారికి నేను ఛాలెంజ్. నేను దళితుడిని, నువ్వు చెప్పినటువంటి గర్భగుడిలోకి నేనంతా నిన్ను కూడా తీసుకెళ్తా, రానీకపోతే నేను కూడా చేసుకుంటా. తప్పకుండా మాణిక్యాల ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. రైట్ మాణిక్యాల గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నాగేంద్ర గారు, తాతంచేరి నాగేంద్ర గారు